కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్లు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారనే అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు.